చెప్పిండు వరనరసింహకి ఇప్పుడు బంతి లేకుంటుంది ఆ మొగరు కాదు భూదేవి సరే బిడ్డ భూదేవి నువ్వు ఉండమని చెప్పిండట చేయి కింద ఉన్న రాజభటులు ఆ తమ్ముడిని తీసుకొని అన్నకాడికి తెచ్చిన వీరన్న కశపుని దగ్గరికి అయ్యయ్యో పోతప్పుడేమో నా తమ్ముడు సప్పులతోని పోయిండు వస్తప్పుడేమో సప్పులు లేకపాయే నా తమ్ముడు ఎవరు చంపే తమ్ముడి మీద పట్టడమ్మా వీరన్న కసబా అయ్యయ్యో తమ్ముడా వీరన్నాచా ఏ పారివాడు నిన్ను చంపినాడు ఏ పగవాడు నన్ను చంపినాడా రామ 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 నా తమ్ముడా తొంభై ఆవిడ పోయినా నా తమ్ముడా తోడుగాన రాదురా వీరనాచా నిన్ను ఏ పారివాడు నిన్ను చంపినాడు నేను ఏ పగవాడు నిన్ను చంపినాడు అయ్యయ్య తమ్ముడా నా తమ్ముడా అయ్యయ్యో తమ్ముని ఒకవేళ కార్యగ్రతాలు వేసిండు తమ్ముని కాశం చేసిండు ఏమి రా విష్ణుమూర్తి ఎవడు నా తమ్ముని తప్పిన పాలివాడు ఏదో తాగినాడు మండలం దొరికినా కానీ విష్ణుమూర్తి దొరుకుతలేడు ఆ మేనమామలు ఏమంటారు అంటే అయ్యో అల్లుడా వీరన్న కసప చెయ్యికి ఒకవేళ శ్రీమన్నారాయణ దొరకాలంటే నువ్వు సావులేని ఓరం పొందాలి ఆ భుజ కిరీటాలు తీసిండు ఆ చోట పెట్టిండు కాసాయి వస్త్రాలు కట్టుకుండు లీలావతి దేవి 6 నెలల గర్భము కాస్తున్నది అడవి లోపల పోయిండు సిరుసు అనంగా తలకాయ కిందికి వేసిండు జ్ఞానములు వరుసుకొని ఒకవేళ నమో బ్రహ్మదేవాయ నమః నమో బ్రహ్మదేవాయ నమః నమో బ్రహ్మదేవాయ నమః దిక్కల్ల చెమట తొడల్ల దిగుతుంది తొడల్ల చెమట కడుపుల దిగుతుంది కడుపుల చెమట నావిల దిగుతుంది అమ్మో బ్రహ్మదేవుడి కుండలు ఒకవేళ గువ్వలు వలిగిపోతున్నాయట ఆ బ్రహ్మదేవుడు ఒక్కసారి రాళ్ళ వర్షము కురుస్తుంది నమో బ్రహ్మదేవ అంటే ఈడవాడ రాయి ఆడబడుతుంది ఒకసారి ఒకవేళ 6 మంటలు మండినా గాని ఒకవేళ మంట వర్షము కురిసినా గాని తపస్సు భంగం అయితలేదు విష్ణుమూర్తి మా ఒకవేళ మోయిన అవతారం ఎత్తుకొని ఒకవేళ పూజ తపస్సు భంగం చేసినా తపస్సు పోతలేదు ఆ విష్ణుమూర్తి ఒకవేళ నేను అక్కడ ఉన్నాక బ్రహ్మదేవునికి గుండెలు వలిగిపోతున్నాయి గువ్వలు వలిగిపోతున్నాయి అట అయ్యయ్యో భక్త వచ్చేలా ఏమి కావాలన్నా కోరుకోవంటే నాయనా బ్రహ్మదేవా ఈ రాత తుడిసి మళ్ళా రాత రాయి పుట్టిన బ్రహ్మ రాసిన రాత మడిచి పెట్టి తుడుపంగా పోదు మనుషుల వశంబు కాదు ఒకళ్ళ చేతులున్న గీత చెడిపిన పోదు నాకు సావులేని ఓ రాము నాకు సావులేని ఓరం అంటే పుట్టిన వారు ఒకవేళ మరణించక తప్పది మరణించిన వాడు జన్మించక తప్పబోదు సరే నాయన నేను ఇంట్లో చావద్దు బయట చావద్దు కత్తి అందు కటారందు బాకు అందు సూది వందు దబ్బడం అందు పాల్వాని చేత నా ప్రాణం పోవద్దు అంటే ఆ విషయం బ్రహ్మదేవుడు ఏమంటుండు ఒక అవతారంతో నీ ప్రాణం పోతుంది అవతారం అంటే నాకు గర్కపోతుంది సమానం ఆ తపస్సు భంగా తపస్సు తప్పన్నుడు అయ్యిండు లీలావతి దేవిని ఇంద్రుడు దేవేందు చెరవర్తుంటే అది న్యాయము కాదని బ్రహ్మ మానస పుత్రుడు తాత నారదుడు ఆవుతోక ఇసుల వరకు 60 రాజాలు తిరుగుతాడే తాత నారదుడు నారదుడమ్మా ఏమంట ఉన్నాడు నారదుడే
లీలావతి దేవుని తీసుకొని ఒకవేళ వేద పాఠశాల కనంగా లీలావతి దేవి నడిసి నడిసి అలసిపోయిందంట. ఒక ఆశ్రమం లోపల వండుతుంది. ఆ శ్రీమన్నారాయణ చెవు లోపల నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ 3 సార్లు చెవు లోపల గురు బోధనించినాం. కడుపులున్న ప్రవలాదుడు నమో నారాయణ నమో నారాయణ నారదుడు ఒకవేళ ఆ భక్త ప్రవలాదుడు పుట్టినాడు రామ రామ భక్త ప్రవలాద అని పేరు పెట్టారు. వీరన్న కసపుడు ఏమంటుండు, అరే ఓ ద్వారపాలకు నారాయణ అన్నోని నాలుకలు కొయ్యాలి, శివుని పూజ చేయొద్దు, బ్రహ్మ పూజ చేయొద్దు. నమో అయ్యో వీరన్నాచ వీరన కసప వీరన్నాచ వీరన కసప నాలే. ఇంత అంత ప్రవలాదుడు 5 ఏళ్ళ బాలుడైతుడు. అరే పట్టిదాకా పఠాడుతురక రాజులారా, నా కొడుకును తీసుకొని విద్య బుద్ధి నేర్పేయనిక తీసుకువెళ్ళండి. ఆ భక్త ప్రవలాదం తీసుకొని వేద పాఠశాలలో చేర్పించినట. వేద పాఠశాల ఒకవేళ వాళ్ళు నమో వీరన్నాచక నమో వీరన కసప అరే నమో వీరన్నాచక నమో వీరన కసప ప్రవలాదుడు అంటలేడట. కొడుకా ప్రవలాద నమో వీరన్నాచ నమో వీరన కసపడ్డ వాళ్ళు ఎవరని అడుగుతుండునా. మానవుల పేరు నారాయణ అంటే ఒకవేళ మన రామ రామమే రోమ రోమము, శ్రీహరి అంటే మన సిగ్గులన్నీ దూరం అయిపోతాయి. నాయన శ్రీహరి నారాయణ అంటే నీ తండ్రి మా ప్రాణాలు తీస్తాడు. ఈ బ్రాహ్మణులు ఏమి చేసారు, తానం చేసుకోనికి సముద్రాలు ఒట్టుకు వెళ్ళిపోయారు. ఆ పిల్లలంతా ఏమంటారు, నారాయణ అంటే ఎవరంటే ఎక్కడ ఉన్నాడంటే నీ లోపల గలడు నా లోపల గలడు అండపిండ బ్రహ్మాండ భద్ర సుత రథాతల నాలుకాల రాండి పుణ్యాత్ములారా శ్రీరంగ భజకు రాండి ధర్మాత్ములారా రాండి కోదండ భజన భజన కూడా చేద్దాము. రాండి మనమంతకు రండ భజన చేద్దాము. రేపే యమదూతలు వచ్చి పాప మనగ తీసుకబట్టి అరే రాండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజకి రాండి ధర్మాత్ములారా. ఓయమ్మోను నారాయణ అన్నమాట మా ప్రాణాలు తీస్తాడు మీ తండ్రి. నారాయణ అంటే అండపిండ బ్రహ్మాండ దుస్తులు సవరించి భక్తులు కాపాడేవాడు శ్రీమన్నారాయణ. ఆ బ్రాహ్మణులు వండుకుంది చూసి అడ్డబొట్టు దుడిపిండు, పొడి బొట్టు పెడుతుండు ప్రవలాదుడు. పచ్చి రక్తం దాకా పటాంతురక రాజులారా, ఎందుకు ప్రవలాదం తీసుకొని రాపోరు నా ముందుకు. మరి అప్పుడు తురకరాజులైనా గాని ప్రవలాదుని తీసుకొద్దామని చెప్పి సోజాలో నాగమని అడవిలో
చేసుకున్నావు పాడమన్నప్పుడు నమో శ్రీహరి నిన్ను నమ్మితి నారాయణ మూర్తి నమో శ్రీహరి నిన్ను నమ్మితి నారాయణ మూర్తి నమో శ్రీహరి నమో నమో అని నిన్ను నమ్మితి నారాయణ మూర్తి నమో నమో అని నిన్ను నమ్మితి నారాయణ మూర్తి ఎంత మాట ఎవరు రా నారాయణ ఎప్పుడు ప్రబలాత ఈ బుద్ధి ఎవరు చెప్పినరురా తండ్రి ఏ కులమైతేంది తండ్రి కులము తోడి సాగా భూమిల బాధలు బుద్ధి తెరవగా బుద్ధిమంతులైరి తండ్రి బుద్ధిహీనులైరి హరి మాట మరుస్తావా లేకు నీ చెడ్డ చెడ్డములు ఒకళ్ళ మదం ఆశ్చర్యముతోని నీ కళ్ళతోని ఒకళ్ళని ప్రాణము వెళ్ళిపోతుంది మరువు కూడా కాని మాట కొట్టినా తిట్టినా చంపినా గాని మరవటవా ఎంత మాట నా తమ్ముడు చంపిన పాలివాని పేరు నా శ్రీహరి అరే పచ్చి రక్తం అయ్యే పటాని తురకరాజులారా వీరు తీసుకువెళ్ళిపోయి ఒకళ్ళ మాట మరవకుంటే ప్రాతాల గంగ గుండు మీదకి సముద్రాలు ఒడ్డున పడే అమ్మవారు నీలవతి నీలవతి కొడుకు దగ్గరకు వచ్చినది నీలవతి ఒకరిక ప్రవలాదా ప్రవలాదా అది మాట మరురా నా కొడుక ముక్కు పచ్చరాలు లేవు ఆడలేవు కాల లెక్క ముద్రలేదు నా కొడుకు ఓ కొడుక ప్రవలాదా 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 పొద్దు కొడుక నీ కాళ్ళు మొక్కుతా హరిమాట మరుపు కొడుక నీ తండ్రి మంచోడు కాదు లేదు లేదు అమ్మ నేను మరవబోనునమ్మా నా ప్రాణం పోయిన మంచిదే జీవనం పోయిన మంచిదమ్మా ఆ యొక్క నామము నేను మరవబోనునమ్మా అబ్బాయి ఎంత బాటలు ప్రవలాదం తీసుకొని ఒకళ్ళు నారాయణ అని ఒకళ్ళు సముద్రాల ఒడ్డులా ఎప్పుడైతేనేమో భక్త ప్రబలాదుడైనా నారాయణ అన్నప్పుడు ఒకవేళ అమ్మవారు నీలావతి దేవి నా కొడుకు మరణించిపోయినా ఏడుస్తుంటా ఆ కొడుకు ఒకవేళ నావే కన్నెలు ప్రవలాదుని మీదికి లేవట్టుకొని వస్తున్నాయి ఒకవేళ హరిమాట మరమాట భరుస్తలేడు ఒక్కసారి ఏమో పాముల ఇసాలు తేళ్ల ఇసాలు పెడితే ప్రవలాదునికి పంచ పరవన్నం అవుతుంది ఒక్కసారి ఏమో ఎరువులతో దొక్కించిన గాని ప్రవలాదుని ప్రాణం పోతలేదు గరుడ మొద్దు మీద తలపన్ను నరుకుతుండు కాళ్ళు చెక్కలని నరకేసిన గాని కొండము నారాయణ నారాయణ అంటుంది భక్త ప్రవలాదు హరిమాట వరుసలేడు శక్తి గొప్పది అంటే భక్తి గొప్పది శక్తి గొప్పది కొంత శక్తి ఉంటే భక్తి ఉంటది ఒకసారి ఒకే పాములతో నిశాలు వెతిర్రు 5 రోజులు బందికాన్ని వేసి అన్నం పెట్టకున్నా గాని శ్రీమన్ నారాయణ తల్లి అవతారంతో భోజనం ఏపిస్తుంది ఏమిరా పచ్చరక్తం తాగి పటాని తురక రాజులారా ప్రవలాదుని ప్రాణం పోతలేదు
ఏం చేసి వచ్చిరా మీరు? అయ్యా మేము చేసేది మొత్తం చేసినాం, ఏనుగు తోడు దొక్కిపించినాం, అయినా ప్రాణం పోలేదు. పాము విషయాలు తాగిపించినాం, తేలు విషయాలు తాగిపించినాం, అయినా ప్రాణం పోలేదు. అయినా లోపలికైనా దొక్కినాం, ప్రాణం పోలేదు. పాములు ఒకవేళ పాము మెడలేసే పూలదండ అవుతుందా? పాము మెడలేస్తే పూలదండలు అవుతున్నాయి. తలపండు నరికిరా ప్రబలాదుంది అయ్యా అది మన ఇదేంటయ్యా అని అనుకుంటుంది నారాయణ అంటే. ఏమిరా వీరన్న కసపుంది, పాపం నిండుతుంది, కుండ వలుగుతుంది. ఒకవేళనేమో శ్రీమన్నారాయణ అరరవాతి అనుకుంటే ఒకవేళ అమ్మవారు నీలవాతి నీలవాతి అమ్మవారు నీలవాతి నీలవాతి అమ్మవారు నీలవాతి నీలవాతి ఒకరికి ప్రవరాల ప్రవరాలు అది మాట మరువురా నా కొడుక అది మాట మరువు నా కొడుకో నీ కన్న తల్లి ఉన్నరా నాయన ఒకరికి ప్రవరాల ప్రవరాలు ఈ కాలంలో మొక్కుతారా నాయన అయ్యయ్యలైనా నా కొడుకో ఒక తల్లి పిల్లలకు ఆ దేవుడు ఆ ఒక రాత రాయడమ్మ మా నాయనో అమ్మవారు నీలవాతి నీలవాతి గొలవల సోకాము తల్లి అమ్మలారా గొలపయ్య రాయినారు ఓ దేవుడు ఆ రాత మీద మన్ను అయ్యా మన్ను అయ్యో రాత మీద తుమ్ము అయ్యా మా నాయన రామ 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 రాము రాయవార వల్ల రామ 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 అమ్మవారు నీలవాతి నీలవాతి ఏ పోకొడుక ప్రమలాద ప్రమలాద ఈ కాలంలో మొక్కుతారా నా కొడుకో కొడుకుల వడి కొడుకులు రామ నాయన ఒక తల్లి పిల్లలకు ఆ దేవుడు ఒక రాత రాయడమ్మ మా నాయన భక్తుగాను శ్రేయమ్మ ఓ దేవుడు భక్తుగాన రావు తల్లి అమ్మలారా ఓ కొడుక ప్రవలాద ప్రవలాద అరే మాట వరకు కొడుక నా కొడుక ముగ్గు పచ్చరాలు లేవు వాడలేవు ముని బాలకుల్ల ఊరా మా నాయన రామ 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 రామో ఓ కొడుక ప్రవలాద ప్రవలాద ఆ ప్రవలాదుడైనా పాముల ఈసాలు పెట్టినా ప్రాణం పోతలేదు, పాములతో మెడలేసినా గాని పూలదండ అవుతుంది. విష్ణుమూర్తి ఎంబడే ఉన్నాడు. ఏనుగలతో దొక్కిచ్చిన గాని ఒకవేళ ఏనుగలు ఒకవేళ ఇంకకే పోతున్నా గాని ప్రవలాదుడు ఒకవేళ ప్రాణం పోతలేదు. కొట్టినా తిట్టినా చంపినా గాని ప్రవలాదుని మాట పోతలేదు. అలా